తిరుపతి దేవస్థానం రావాలి, దానికి సంబంధించిన సిబ్బంది, బాదురబంది, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి తాలూకు మనుషులు ఇక్కడ ఎవరన్నా వాళ్ళు రాలా ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆయన ఈ వైఫల్యం అనేది చాలా స్పష్టంగా ఉంది అని చెప్తూ, మీరు కలవారినే కానీ కరుణించలేడా, నిరుపేద మొరలేవు వినిపించుకోవడం సామాన్య. ఇది ఇంకో పాట కూడా ఉంది, తిరుమల తిరుపతి వాళ్ళు స్వయంగా తీసిన వెంకటేశ్వర వైభవం సినిమా ఉంది. కోటికి పడగెత్తిన ధనవంతుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ కృపకెప్పుడు సమపాత్రుడు, ఏడు కొండల వెంకటేశ, మూడు మూర్తుల తిరుమలేశ. ఇది పాట. అవును, వాస్తవంగా అంటే కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటికి శ్రమపడే నిర్భాగ్యుడు, నీ కృపకెప్పుడు సమపాత్రుడు. భక్తుల నమ్మకం దాని మీద కోట తరాలు వందల శతాబ్దాల తరపు పూజ కృష్ణదేవరాయల నుంచి ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఈ పరిస్థితుల్లో విఐపీల మీదే మీరు దృష్టి పెట్టి సామాన్యులు ఎందుకు, ఇంకా మనలాంటి వాళ్ళకన్నా కొంచెం మనుషుల సంబంధాలు ఉంటాయి కొంతమందికి. ఇది పాత్రికేయులు, లేకపోతే ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు, ఇట్లాంటి మామూలు ఏంది ఎంత పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితుల్లో తిరుపతిలో జరిగిన అతిపెద్ద అపచారం ఏదైనా ఉంటే, భక్తికి కేంద్రంగా ఉండాల్సిన తిరుపతిని లాబీయింగ్కు కేంద్రంగా మార్చటం, దాన్ని ఒక పునరావాస కేంద్రంగా మార్చారని అందరూ అంటున్నారు. రాజకీయ పునరావాసం ఓకే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పదవులు ఇస్తారు, అది ఓకే. కానీ అంతకు మించి అది ఒక లాబీయింగ్ కేంద్రంగా మార్చబడింది. అక్కడ అది ఐటీ సమస్యలైనా, లీగల్ సమస్యలైనా, పార్టీల్లో బేరసారాల సమస్యలైనా ఇవన్నీ సెటిల్ చేసుకోవడానికి దీనికి తగిన వాళ్ళని అక్కడ నియమించడం అనేది ఒక లక్షణంగా మారిపోయింది. సో భక్తి అనేది లేదా విశ్వాసం అనేది వెనకపట్టు పట్టేసి ఇతరమైనటువంటి పునరావాసాలు ఇవన్నీ వచ్చాయి. అది ఎప్పుడైతే మీకు లాబీయింగ్ ముఖ్యమవుతుందో విఐపీలు ముఖ్యమవుతారు. సో పవన్ కళ్యాణ్ నేను చెప్పారు ఉదాహరణకు, కానీ ఈరోజు చూడండి, మీరు వచ్చే వాళ్ళని రావద్దని నేను చెప్పట్లేదు, పైన ఉన్న వాళ్ళకి భక్తి ఉండకూడదని కాదు, కానీ సామాన్యంగా మామూలుగా ఒకటే పద్ధతి ఉండాలన్నది కాస్త అక్కడ ఎగిరిపోతూ ఉంది. కాబట్టి బహుశా ఆయన ఈరోజు మళ్ళీ చూస్తారేమో నాకు తెలియదు. ఇప్పటికే మీడియాలో అలాంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి, నిన్న చెప్పింది ఇప్పుడే పాటించట్లేదని. ఈ విఐపి సంస్కృతి లేదా విఐపీల చుట్టూ పరిభ్రమణం, ఆఖరుకు టీటీడీ ప్రధాన అర్చకుడు ఒక కార్పొరేట్ అధిపతి ఒక బాలసారకో ఇంకో దానికో కొన్ని విగ్రహాలు తీసుకుపోయాడనే ఆరోపణ దాకా వచ్చిందంటే ఎవరు ఉల్లంఘిస్తున్నారు అసలు సనాతనము, మతము, ఇటువంటి వాటివి. సో కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఇంకా అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే తప్పకుండా ఇప్పుడు వచ్చిన కొత్త చైర్మన్కు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు, ఈఓకు పడడం లేదన్నది తిరుపతిలో జనవాక్యం. శ్యామలరావు ఆయన గట్టి ఆఫీసర్, ఇదంతా ఉంది. అదిగాక లడ్డూ వివాదం ఇదంతా చాలా ఇదిగా ఉన్నప్పుడు ఆయన వచ్చి కొంచెం ఏదో సార్మం చేశాడు. కానీ చైర్మన్గా ఈయన వచ్చిన తర్వాత కొత్త చైర్మన్కు ఆయనకు సఖ్యత లేదా సమన్వయం లేదు. ఇది పవన్ కళ్యాణ్ నేను దాన్ని బహిరంగంగా చెప్పాడు తప్ప ఇది సర్వసాధారణమైన ప్రజాభిప్రాయంగా అక్కడ ఉంది. దానికి కారణం ఏంటి అంటే ఆయన పనులు బాగానే చేస్తారు, కానీ ఆయన యాటిట్యూడ్లో కొంత ఉంది. అలాగే కొత్తగా వచ్చి అసలు కనీసమైన సంప్రదింపులు, ముందుగా దానికి అవసరమైన ఏర్పాట్లు లేకుండా అన్ని బహిరంగ ప్రకటనలు మీడియా ముఖంగా తెలుసుకోవాల్సి వస్తే మేము ఏం చేయాలి అనేది ఒకటి. వీళ్ళిద్దరు కాకుండా మూడో అదనపు పైన వెంకయ్య చౌదరి గారు. వెంకయ్య చౌదరి అయినా అంతకుముందు రకరకాల కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. మీరు రెడ్డి గారా, చౌదరి గారా, లేకపోతే ఇంకొకరా, ఈ చర్చ శుద్ధ అనవసరమైంది. కానీ ప్రయోజనాలు ఇక్కడ ముఖ్యం. ఈయన చంద్రబాబు నాయుడుకు లేకపోతే వాళ్ళ పరివారానికి చాలా సన్నిహితుడైన విషయంలో ఏం సందేహం లేదు. సో ఆయన పాత్ర ఏంటి ఇప్పుడు, అది కూడా వెంకయ్య చౌదరి పేరు కూడా నిన్న పవన్ కళ్యాణ్ చెప్పడం మనం చూస్తాం. అంటే ఆయన తను మాట్లాడే మాటల యొక్క ప్రభావము, లోతు తెలిసే మాట్లాడారు. ఇవన్నీ చక్కదిద్దకపోతే దీనికి కనీసమైనటువంటి శాంక్టిటీ, ఆ పవిత్రత గురించి చంద్రబాబు రెఫర్ చేశారు, కానీ ఆ వాతావరణం పాడైపోతుంది అన్నటువంటి మాట మటుకు పవన్ కళ్యాణ్ చాలా చాలా గట్టిగా చెప్పడం మనం గమనిస్తాం. నాలుగోది అతి ముఖ్యమైనది, మనం గతంలో కూడా చర్చించిన ఒక రాజకీయ కోణం, హోంశాఖ, పోలీసులు. ఇప్పటికే 3 సార్లు ఆయన హోంశాఖ లేకపోతే హోంశాఖ మంత్రి పని విధానం తను జోక్యం చేసుకోవాలనుకోవడం, ఇట్లాంటి అంశాలను ఎప్పటికప్పుడు ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నారు. నిన్న కూడా పోలీసుల మీద ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
నిన్న పోలీసులు మీకు ఉదయం కూడా చెప్పాను, పోలీసులు నిన్న గంజాయి ఎక్కడ దొరికిందని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఏది ఇక్కడ ఈ ఘటన జరుగుతుంటే వాళ్ళ ఫోకస్ ఒకటేమో కుప్పంలో చంద్రబాబు చుట్టూ, రెండోది విశాఖపట్నంలో ప్రధాని మోదీ చుట్టూ, మూడోది తెలుగుదేశం లేదా ఎన్డీఏ, తెలుగుదేశం ముఖ్యంగా వాళ్ళని సంతోషపెట్టడం కోసం ఇటువంటివేవో చేసే కార్యక్రమాల్లో అసలు అటెన్షన్ పూర్తిగా డైవర్షన్ అయిపోయింది. ఏమన్నాడు ఆయన, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది మీకు తెలియటం లేదు. 2-3 చోట్ల అట్లాంటివి జరిగాయి కదా, ఇప్పుడు కూడా లేదు కదా అన్నాడు ఆయన. ఇక వేరే ఎక్కడి దాకా పోకుండా నేను వస్తాను అని ఉప ముఖ్యమంత్రి హోదాలో నేను మీకు వర్తమానం పంపించి సమయానికి వచ్చి ఇదంతా చేస్తే మీరు ఇప్పుడు కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోయారు, దీన్ని ఏం చేయలేదు. కాబట్టి వైఫల్యం అంటే పోలీసులు అంటే ఇంకా పోలీస్ శాఖ అంటే హోంశాఖ వైఫల్యం అనేది చాలా స్పష్టంగా చెప్పడం. అంటే ఐ థింక్ కొన్ని కోణాలు బహిరంగంగా ప్రజలతో తన భావాలు పంచుకోవాలి. చంద్రబాబుతో అనుకూలతలు అయితే మాట్లాడారు మొన్ననే కదా విశాఖపట్నంలో, వీళ్ళు బాగానే కలిసి మాట్లాడారు. అది ఎలా ఉన్నా నేను నేరుగా ప్రజలతో మాట్లాడాలి, ప్రజలకు తన అభిప్రాయాలు చెప్పాలి అనే దానికి వచ్చినట్టున్నాడు. అదే సమయంలో అభిమానులు తనకు ఇది కదా మూలం పునాది కాబట్టి, కానీ వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారని, అసలు ఇది ఏమైనా ఆనందపడే సమయమా ఇటువంటిప్పుడు మీరు ఇలా చేస్తారా అని. ఇక్కడ మీరు పవన్ వర్సెస్ జగన్ అనే విషయం కనుక చూస్తే, నిన్న చంద్రబాబు అక్కడ ఉన్నప్పటికీ మీడియాలో ఫోకస్ ఇదంతా ఎక్కువగా పవన్ జగన్ మీద ఉండటం యాదృచ్ఛికం కాదు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి కూడా అదొక ప్రతిబింబం అనుకోవచ్చు. జగన్ ఉంటే సీఎం అని అరుస్తున్నారు. ఆల్రెడీ 5 ఏళ్ళు సీఎంగా చేశాడు. పైగా నిన్న సందర్భం ఏంటి, ఒక విధంగా కేరింతలు ఆ వాతావరణం అది కాదు అసలు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసిన హెచ్చరిక లాంటిదే జగన్ కూడా చేసి ఉండాల్సింది. ఇప్పుడు సందర్భం ఏంటి, ఇంకోటి ఏంటి, పిడుక్కు బియ్యానికి అది చావుకు పెళ్ళికి ఒకటే అన్నట్టు అది ఉండకూడదు కదా. సో అది కూడా భరించలేని పద్ధతిలో పవన్ కళ్యాణ్ చెప్పడం, ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ సిగ్నల్స్, అంటే చాలా ప్రస్ఫుటమైన సంకేతాలు ఆయన రాజకీయంగా. అలాగే తను ఎలా మాట్లాడబోతున్నాడు అనే విషయం కూడా ఇచ్చాడు. ఇవన్నీ తను చంద్రబాబుతో ఉంటే చెప్పలేడు కాబట్టి, లేదా బాబు గారితో పాటు హెలికాప్టర్ ఎక్కి వచ్చి దిగడం ఆయనకేమీ పెద్ద సులభంగా కూడా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. కానీ అలా కాదు, తన వాయిస్, తన మెసేజ్, మూడో దీని ఐడెంటిటీ అనండి, లేకపోతే ఆలోచన కాన్సెప్ట్ ఆయన చెప్పదలుచుకుని అది జరిగింది. అయితే దీనికి మళ్ళీ చంద్రబాబు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు మనం కనుక జగన్ మాట్లాడింది ఓకే, ఆయన కొత్తగా లేదు, కానీ ఇదివరకు రాలేదా ఇంతమంది జనం ఎక్కువ వచ్చారంటే మరి 5 ఏళ్లలో ఇలాంటి ఘటనలు ఏం జరగలేదు కదా.